హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 83, అంటే 82 days కంప్లీటెడ్. 82 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. అక్కడ నుండి వీడియోస్ 1 by 1 చూడొచ్చు. లేదా అటువంటి వీడియోస్ ఇంకో 4 ఉంటాయి. డే 40 అని, డే 50 అని, డే 60 అని, డే 70 అని. సో పర్టికులర్గా ఆ డేకి తీసుకొని వెళ్తుంది, ఆ టైటిల్స్ని టచ్ చేస్తుంది. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 82, డే 84, అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటాయి. ఆ ఎండింగ్లో నుండి కూడా మీరు వీడియోస్ చూడవచ్చు. ఇదే విధంగా ప్రతి వీడియోలోనూ మనకి లింకులు అనేవి ఉంటాయి. మీరు ఈజీగా చూసి నేర్చుకునే విధంగా మనం ప్రతి వీడియోని డిజైన్ చేసుకున్నాం. సరేనా? ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 83. సో ఈరోజు మనం చెప్పుకోబోయే 1 mark ప్రాబ్లమ్స్ అనేది 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ చాప్టర్లో నుండి 1 mark ప్రాబ్లమ్స్ చూద్దాం. అంతకన్నా ముందు ఈ చాప్టర్లో మనకి 4 marks ప్రాబ్లం ఒకటి ఇస్తాడు, 2 marks ప్రాబ్లం ఒకటి ఇస్తాడు, 1 mark ప్రాబ్లం ఒకటి ఇస్తాడు. క్లియర్? మనకి దీనిలో 4 marks 2 marks ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అనేవి డే 9 నుండి డే 13 వరకు ఉంటాయి. ఓకేనా? డే 13 వరకు. సో మీరు ఆ వీడియోస్ ఏవి 4 marks 2 marks క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడాలి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూడాలి అనుకుంటే డే 9 నుండి డే 13 దాకా వీడియోస్ ఉంటాయి. హ్యాపీగా చూడవచ్చు. ఈ వీడియోలో మాత్రం మనం 1 mark ప్రాబ్లమ్స్ చూద్దాం. మీకు ఇక్కడ కొంచెం నార్మల్గా 10 ప్రాబ్లమ్స్ 9 అట్టు ఇచ్చేవాడిని, బట్ ఈసారి 13 ప్రాబ్లమ్స్ మనం చేయబోతాం. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక చూడండి, ఇందులో స్టాండర్డ్ ఫామ్, ఇంతకు ముందు వీడియోలో జెండర్ ఫామ్ అన్నాం. జెండర్ ఫామ్ అన్నా స్టాండర్డ్ ఫామ్ అన్నా ఒక్కటే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూస్తే ax² + bx + c = 0, a ≠ 0. ఓకేనా? ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమి? ax² + bx + c = 0 అండ్ a ≠ 0. అంటే x² టర్మ్ ఖచ్చితంగా 0 కాకుండా వేరేది ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలం అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్లియర్? ఓకే. సెకండ్, ది డిగ్రీ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే కదా స్టాండర్డ్ ఫామ్. దీనిలో హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి డిగ్రీ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సెకండ్ దానికి ఆన్సర్ ఎంత? 2. డిగ్రీ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసామంటే ఏమిచ్చారు? ది ఈక్వేషన్ x × x + 1 + 8 = x + 3 × x + 2. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అది ఏమైంది? మనకి 3 రకాల ఈక్వేషన్స్ వస్తాయి. ఒకటి లీనియర్ ఈక్వేషన్ కావచ్చు, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, క్యూబిక్ ఈక్వేషన్ కావచ్చు. అంటే సాల్వ్ చేసినప్పుడు డిగ్రీ కానీ 1 వచ్చింది అనుకోండి, హైయెస్ట్ డిగ్రీ, దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఏమంటాం? ఇది తుడిపేస్తాను ఉండండి, ఆన్సర్స్ రాసుకునేయండి. ఓకే, తుడిపేస్తాను, మీరు కన్ఫ్యూజ్ ఉండకూడదు, ఇంకేం లేదు. సో డిగ్రీ కానీ 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్. అదే డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
ఓకేనా, ఇక్కడ సెకండ్ బిట్ అదే అనమాట. నెక్స్ట్ ఒకవేళ 3 ఉంటే క్యూబిక్ ఈక్వేషన్, క్యూబిక్. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఇంతకు ముందు వీడియోస్లో మీరు లీనియర్ పాలినామిల్, క్వాడ్రాటిక్ పాలినామిల్, క్యూబిక్ పాలినామిల్ అన్నారు, ఇప్పుడు ఈక్వేషన్స్ అంటారా అని అన్ని డౌట్ వస్తుంది. చూడండి, ఈక్వేషన్స్ పాలినామిల్స్ ఒకే విధంగా ఉంటాయి, జస్ట్ డిఫరెన్స్ ఏమంటే ఈజ్ ఈక్వల్ టు ఉండడం. ఇక్కడ మీరు కానీ ఈ స్టాండర్డ్ ఫామ్లో కూడా ఇంతకు ముందు గమనిస్తే సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉన్నింది అనుకోండి, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పెడతాం. ఈజ్ ఈక్వల్ టు 0 కానీ లేదా ఇలా ఉంది ఈజ్ ఈక్వల్ టు సి కానీ ఉన్నింది, డిగ్రీ హైయెస్ట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు కూడా ఉంది అంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ ఇలా ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0 లేకుండా జస్ట్ ఇలా ఉంది, ఓకేనా, ఇంతకుముందు దానికి దీనికి ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటే డిఫరెన్స్. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అది లేకుండా ఇలా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామిల్. ఈ పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు, అందువల్లే నేను మళ్ళీ చెప్పిన, రిపీట్ చేసింది ఇక్కడ, అందువల్లే కన్ఫ్యూజ్ కాకూడదు. పాలినామియర్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండదు, ఈక్వేషన్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. సరే, ఇప్పుడు దీనికి సాల్వ్ చేయాలి, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా తుడిపేద్దాం. ఇంకా దానికి ఆన్సర్. సో వాడు ఏమి ఇచ్చాడు, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 2 2x ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 2 6. ఇక్కడ నేను సింబల్స్ మల్టిప్లికేషన్ చేయాల, జస్ట్ నెంబర్స్ వేరియబుల్స్ మాత్రం చేసా, ఎందుకంటే ఇక్కడ సింబల్స్ అన్ని ప్లస్లోనే ఉంది, అలాంటప్పుడు మనం హ్యాపీగా చేసేయచ్చు. మైనస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. అన్ని లెఫ్ట్ సైడ్ తెద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8, ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తే 5x కదా, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 5x ప్లస్ 6 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యాన్సిల్, సో మైనస్ 4x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉందా, లేదుగా, కాబట్టి ఇది మీకు ఒకవేళ దీని ఆప్షన్స్ ఏ బి సి డి ఇలాంటివి ఇచ్చినప్పుడు పేరు ఏమి ఇచ్చాడో దాన్ని బాగా అబ్జర్వ్ చేసి రాయండి, ఓకేనా. సో ఆన్సర్స్లో మనకి ఏమి ఉండొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఆప్షన్లో ఇది కనిపించిందంటే ఇది ఉంటుంది, ఓకేనా. ఆప్షన్స్ లేదనుకోండి హ్యాపీగా ఇక్కడ రాయొచ్చు, ది ఈక్వేషన్ ఈస్ అన్నాడు కాబట్టి లీనియర్ ఈక్వేషన్ అని పెట్టేస్తే సరిపోద్ది. ఏది ఇలా ఇస్తే, అలా కాకుండా ఆప్షన్స్ ఇస్తాడు, ఇక్కడ ఇచ్చాను చూడండి ఏబిసిడి అని, అలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు చదవండి దానిలో లీనియర్ ఈక్వేషన్ ఉంటే ఆప్షన్ పెడతారు, లేదు అది కనిపించలేదంటే ఖచ్చితంగా నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఉంటుంది, నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది ఉంటే అది పెట్టండి. సార్ రెండు ఉంటే ఎలా సార్, రెండు అయితే ఇవ్వడండి, మ్యాక్సిమం ఇవ్వడు, మీకు ఏదో ఒకటి ఉండేటట్టుగా ఇస్తాడే కానీ రెండు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం అంత డెప్త్గా ఉండదులేండి, ఓకే. సరే, ఇది కూడా నోట్ చేసుకోండి. 4th వన్ చూద్దాం. సరే, ఇంకా 4th వన్, 3rd వన్ అయిపోయింది. 4th వన్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ రియర్ అండ్ ఈక్వల్. అంటే ఇక్కడ రియర్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి. రియర్ నెంబర్స్ మీకు తెలుసు కదా, కాబట్టి మీకు నచ్చిన నెంబర్స్ ఏమన్నా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో నేనేం చేస్తానంటే 2ని తీసుకుంటాను. ఇక్కడ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ మనం తయారు చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాబట్టి దీనికి ఆన్సర్ ఎలా రాస్తామంటే లెట్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ 2 and 2 రెండు రియరు ఈక్వల్గాను తీసుకున్నాం. సో ఆన్సర్ ఎలా రాస్తాం, ఫస్ట్ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా, సో దాన్ని ఈ సైడ్ తెస్తే ఏమవుద్ది
ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి కూడా అంతే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 లెఫ్ట్ సైడ్కి తెస్తే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఈ రెండు మల్టిప్లికేషన్, ఏ రెండు ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు, ఎక్స్ ఇంటూ 2 -2 మైనస్ 2x, మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ 2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 = 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేరు మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. వాడు అడిగిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వీటి రూల్స్ ఎలా ఉంటుందంటే రియర్గానే ఉంటుంది, ఈక్వల్గానే ఉంటుంది. చూడండి, రియర్ నెంబర్స్ రెండు కూడా 2గానే తీసుకుంటాం. ఓకేనా? ఇది ఫోర్త్ దట్ నోట్ చేసుకోండి. దీన్ని కొంచెం మార్చి ఇంకో రకంగా కూడా అడగచ్చు. చూడండి, 3 రకాలుగా ఒకే క్వశ్చన్ని 3 రకాలుగా అడుగుతాడు. ఒకటి ఏం వాల్యూస్ అని చెప్పకుండా అడుగుతాడు, ఇంకొకటి ఒక వాల్యూ చెప్పి అడుగుతాడు. చూడండి, 5th వన్, ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ యాజ్ 2 యాజ్ 1 ఆఫ్ ఇట్స్ రూట్స్. అంటే ఒక రూట్ ఇచ్చి చెప్పాడు, రెండో రూట్ చెప్పలేదు. అలాంటప్పుడు మన చాయిస్, రెండో దానికి మాత్రమే చాయిస్. ఇక్కడ చూడండి, రెండుటికి చాయిస్. ఈ 4th దానిలో రెండు తెలియదు కాబట్టి రెండు మన ఇష్టంగా అనుకున్నాను, 2లు ఈక్వల్గా. 5వ దానిలో మాత్రం 5th దానిలో ఒకటి వాడు చెప్పాడు, 6వ దానిలో రెండు వాడే చెప్తారు. ఓకేనా? ఇలాంటివి కన్ఫ్యూజ్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో 3 రకాలుగాను మీకు క్వశ్చన్ తయారు చేసి ఇచ్చాను. ఓకేనా? సరే, 5th వన్ చూద్దాం. రఫ్ చేస్తాను, నోట్ చేసుకునేయండి. ఓకే, రఫ్ చేసేస్తా ఇంకా. సో ఏంటి? 5th వన్, 2 ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా? లెట్, సెకండ్ వన్ తెలియదు కదా, లెట్ ఇంకోటి ఏమనుకుంటాం, 1 అనుకుంటామా? ఓకే, లెట్ 1 బి ది అనదర్ రూట్. ఏమవుతుంది చూడండి, ఫస్ట్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, సెకండ్ వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం అనుకున్నాం. సో లెఫ్ట్ సైడ్ తెస్తే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతకు ముందులాగా వచ్చేసింది చూడండి. సో ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేరు, ఎక్స్ ఇంటూ -1 మైనస్ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x, మైనస్ 2 ఇంటూ -1 ప్లస్ 2. సో ఏమవుతుంది ఆన్సరు? ఎక్స్ స్క్వేరు మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా ఎంత సింపుల్గా ఆన్సర్ అయిపోయిందో? ఓకేనా? ఇది మొత్తం ఆన్సర్ అనమాట. 1 మార్క్ క్వశ్చన్కి కొంచెం లెంత్ ఇలాంటివి కొన్ని ఇవ్వచ్చు, చేయండి, తప్పులేదు. మరీ ఇలాగే ఒక్క సింగిల్ వాల్యూతో ఉంటుంది అని మాత్రం అనుకోకుండా, ఎలాగన్నా ఇస్తాడు, ఎక్కువ కష్టంగా అయితే ఇవ్వండి. ఓకే, 1 మార్క్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఇది కూడా 5th కూడా. సరే, నెక్స్ట్ 6th వన్ చూద్దాం. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఒక రూట్ ఇచ్చాడు, ఇంకో రూట్ ఇవ్వలేదు. ఇప్పుడు 2 రూట్స్ ఇస్తే ఎలా చేస్తాను చూడండి. 6th వన్ సేమ్ ఇంతకుముందు లాగే 6th వన్కి ఆన్సర్ వాడు ఏమి ఇచ్చాడు అది రాద్దాం. 2 and 3 చూడండి, 2 and 3 ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ లెఫ్ట్ సైడ్కి తెస్తే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది లెఫ్ట్ సైడ్కి తెస్తే x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఎలా అయితే ఇంతకుముందు చేసాం అదే మరి మల్టిప్లికేషన్. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు, x ఇంటూ -3 -3, x ఇంటూ -2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు అంతా ఎక్స్ స్క్వేరు -5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. చూసారా, సింపుల్గా ఉంది. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. బాగా ప్రాక్టీస్ చేయండి, చాప్టర్ ఈజీగానే ఉంటుంది, అండ్ టఫ్ ఏమి ఉండదు ఎక్కువ.
సో 7th వన్ క్రియేట్ అన్నాడు. సో ఇక్కడ ఫామ్ అన్నాడు, అక్కడ క్రియేట్ అన్నాడు. ఎలాగన్నా అనొచ్చు. జనరేట్ అని కూడా అంటారు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో జనరేట్. సో ఎలా ఇచ్చినా మనం ఈక్వేషన్ని తయారు చేయాలి. ఇక్కడ ఎలా ఇచ్చాడు చూశారంటే క్రియేట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ ఇచ్చి క్రియేట్ చేయమన్నాడు. ఇంతకుముందు ఏది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా ఒకటి చేసాం. ఇలాంటి సిచ్యువేషన్ వాడు చెప్తే దానికి తగ్గట్టు ప్రాబ్లం చేయడు. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే. ఏం చెప్పాడు? ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ది ప్రోడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్ ఈజ్ 15. టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్. కాంజుగేటివ్ అంటే పక్క పక్కన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కాంజుగేటివ్ ఈ పదానికి మీనింగ్ తెలియకపోతే మాత్రం ఇంకా మీరు ప్రాబ్లం చేయలేరని అర్థం. ఓకేనా. ఒక్క నిమిషం కొంచెం జాగ్రత్తగా చూడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్ పక్క పక్కన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పక్క పక్కనే ఉందా? 7, 8 పక్క పక్కనే ఉందా? సింపుల్గా చెప్పడానికి. ఓకేనా, నేను చెప్పడం అంతేగాని అది డెఫినేషన్ కాదు. 10, 11 పక్క పక్కనే ఉంటాయి. అలా ఉండే వాటిని కాంజుగేటివ్ ఇంటీజర్స్ అంటాం. ఇక్కడ ఇదే క్వశ్చన్ని జస్ట్ కొంచెం మార్చి 2 మార్క్స్కి అడుగుతారు. ఓకేనా. ఎలా అంటే చూడండి, క్రియేట్ అని ఉందా, క్రియేట్ తీసేసి ఫైండ్ ది ఈక్వేషన్ అని పెడతారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పెట్టి ఆన్సర్ సాల్వ్ చేయమంటారు. అలాంటి 2 మార్క్స్కి అడుగుతారు. అంటే ఏం చేయాలో కూడా దానికి కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ దీనికి ఈక్వేషన్ క్రియేట్ చేసుకోవాలి. సిచ్యువేషన్కి ఈక్వేషన్ క్రియేట్ చేయాలి. సో 7th దానికి ఆన్సర్ క్రియేట్ ది ఆ సిచ్యువేషన్ రాస్తాను. ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇది తుడిపేస్తా కాంజుగేటివ్ ఇంటీజర్స్. ది ప్రోడక్ట్ ఆఫ్ టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్ ఈజ్ 15. లెట్ టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్ ఆర్. ఈ కాంజుగేటివ్ ఇంటీజర్స్ ఏమిటో మనం అనుకోవాలి. లెట్ టూ కాంజుగేటివ్ ఇంటీజర్స్ ఆర్. ఏమనుకుంటాను చూడండి. ఇప్పుడు ఒకటి 7 ఇంకోటి 8, ఒకటి 10 ఇంకోటి 11 అంటే పక్కనే ఉంది. సో ఇప్పుడు 10 అనేది నాకు తెలియదు, ఎక్స్ అనుకున్నా. 10కి 1 యాడ్ చేస్తే కదా 11 వస్తుంది. అదే మరి 7కి 1 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో నాకు తెలియంది ఎక్స్, దాని పక్కన ఉండేది తెలియాలి అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? x+1 అవుతుంది. సో ఇక్కడ మనం రాయాల్సిన ఇంటీజర్స్ ఆర్ ఎక్స్ అండ్ x+1. x+1. సో ఈ రెండు ఏం చేయాలి? x+1 ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే 15. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అంతే. 15 వస్తుంది కాబట్టి ఈక్వల్ చేసుకున్నాం. వాడు క్రియేట్ ద సిచ్యువేషన్ యాజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్రియేట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని ఈక్వేషన్గా మారుస్తాం, అంటే మల్టిప్లికేషన్ చేస్తాం. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ 1 x ఈజ్ ఈక్వల్ టు 15. ఇది లెఫ్ట్ సైడ్కి తెస్తే x² ప్లస్ x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. క్రియేట్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ దాకా క్రియేట్ చేస్తాం. ఒకవేళ 2 మార్క్స్లో ఫైండ్ అని చెప్పుంటే దీని నుంచి వాల్యూస్ కనుక్కుంటాం, అంటే రూట్స్ కనుక్కుంటాం. దీని మీద ప్రాబ్లం చేసి ఉండరు. మీకు చెప్పా కదా, డే 9 నుండి డే 13 దాకా ఆ వీడియోస్లోనే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి మళ్ళీ ఇక్కడ చెప్పాను అనుకోండి, లెంత్ ఎక్కువ అయిపోద్ది, పైగా ప్లేస్ కూడా సరిపోదు, మిగిలిన క్వశ్చన్స్ డిస్టర్బ్ అవుతాయి. అందువల్ల మీరు ఆ వీడియోస్ చూడండి, ఇలాంటివి హ్యాపీగా తెలుస్తుంది. ఓకేనా. సరే, ఈ సొల్యూషన్ రాసుకోండి ఆన్సర్ 7th ప్రాబ్లంకి. సరే, ఇంకా 8th చూడండి. 8th కూడా వాడే క్రియేట్ అనకుండా జనరేట్ అన్నాడు. సో అలా అది ఇంకో పదం ఇలా కూడా ఇస్తాం, అప్పుడు కూడా మనం తయారు చేసుకో. 8th దానికి ఆన్సర్ జనరేట్. ఏం సిచ్యువేషన్ ఇచ్చారో, జనరేట్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్ యాజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ది సమ్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇస్ రెసిప్రోకల్. సో సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇస్ రెసిప్రోకల్. ఏ నెంబర్ చెప్పారు, రెసిప్రోకల్ అంటే ఏంటో చూడండి. ఫస్ట్ 2/7 అన్నాం అనుకోండి, దానికి రెసిప్రోకల్ ఏమవుద్ది? కిందది పైకి పైది కిందకి, అంటే
7/2 అవుతుంది రెసిప్రోకల్. ఒకవేళ ఉత్త నెంబర్ ఉంది 9 ఉంది, 9కి రెసిప్రోకల్ అడిగినాడంటే 1/9 అవుతుంది. ఎందుకంటే దీని డినామినేటర్ 1 ఉంటుంది కాబట్టి, రెసిప్రోకల్ కాబట్టి రివర్స్ చేస్తాం. ఒకవేళ నెంబరే నాకు తెలియదు, అప్పుడు ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. సో ఎక్స్కి కూడా ఖచ్చితంగా డినామినేటర్ ఉంటుంది కదా, ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో దీనికి రెసిప్రోకల్ అంటే ఏమి, 1/x. ఇది మ్యాటర్. ఓకేనా. సో ఈ స్టెప్ ఎలా రాస్తాం చూడండి. ది సమ్ ఆఫ్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈస్ ఎంత చెప్పాడు, 1/2. లెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఎక్స్. సో రెసిప్రోకల్, సో ఇక్కడ రాస్తాం. సో రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, 1/x. సో ఈ రెండు సమ్ అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్ ఇంకోటి 1/x, మధ్యలో ప్లస్ సమ్గా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 1/2. సో దీన్ని సాల్వ్ చేస్తాం. దీనికి డినామినేటర్ 1, రెండు ఫ్యాక్షన్స్ మధ్యన ప్లస్ ఉంది, క్రాస్ అండ్ ఇంటూ చేస్తే క్రాస్ అండ్ స్ట్రైట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. రెండు ఫ్యాక్షన్స్ మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే మనం చేసే మెథడ్ క్రాస్ అండ్ స్ట్రైట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 1s are 1/1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో రెండు ఫ్యాక్షన్స్ మధ్య ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు జస్ట్ క్రాస్ మాత్రమే చేస్తాం. అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ లెఫ్ట్ సైడ్కి తెస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. జనరేట్ అన్నాడు కాబట్టి జనరేట్. ఒకవేళ జనరేట్ తీసేసి ఫైండ్ అని చెప్పుకుంటే సేమ్ ఇంతకుముందులాగే దీన్ని సాల్వ్ చేసి ఎక్స్కి 2 రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి కూడా మనం చేసాం, ఆ డేస్లో ఉంటాయి. 9 నుంచి 13 దాకా ఉండే డేస్. సరే, ఇప్పుడు 8th ప్రాబ్లం నెట్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా 9th చూద్దాం. నైన్త్ది ఏమి ఇచ్చాడు, ఫామ్ అంటే ఈక్వేషన్ రెడీ చేయమండి. ఏమి ఈక్వేషన్ రెడీ చేయాలి, ఫామ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఉంది చూడండి, దానిలో కొంచెం తీసుకున్నాను. ఫర్ అంటే ఏమంటే ఇక్కడ రూట్స్ ఏమని చెప్పాలి కాబట్టి, ఒకటి ఏ నెంబర్ అయితే మనం తీసుకుంటామో ఆ నెంబర్కి దాని రెసిప్రోకల్ నెంబర్కి ఉంటాయి. అంటే ఫస్ట్ రూట్ 2/7 అయితే సెకండ్ దానికి రెసిప్రోకల్ కాబట్టి 7/2 అవుతుంది. సో మనకి తెలియదు కాబట్టి ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం, దాని రెసిప్రోకల్ 1/2. ఈ రెండు అంటే ఫస్ట్ది ఇది, సెకండ్ రూట్ ఇది, ఈ రెండుకి ఉండే రూట్స్ ఉండే ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కొంచెం డిఫరెంట్. ఎప్పుడైతే మీకు పేపర్ టఫ్గా ఉంది అంటాడో అప్పుడు కరెక్ట్గా ఇలాంటి మోడల్స్ ఇస్తాను మీకు టచ్ చేయడానికి. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. 9th ఈ రెండు సిమిలర్గా ఉంటుంది, బట్ చేంజెస్ చాలా ఉంటాయి. సో అందువల్ల పక్కనే రాసిన ఆ క్వశ్చన్స్. సో ఆన్సర్ ఏ విధంగా రాస్తా చూడండి. లెట్ ది రూట్స్ ఆర్ reciprocal to each other. let ముందు కాదు, ది రూట్స్ ఆర్ reciprocal to each other. let roots are x and 1/x, x and 1/x, x and 1/x. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాలి. వీటిని ఈక్వేషన్స్ అంటారు. మనం దీన్ని x ఈజ్ ఈక్వల్ టు కదా తీసుకుంటాం. ఇక్కడ x ఉంది, అక్కడ x ఉంది.
సో కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అందువల్ల నేనేం చేస్తానంటే దీన్ని ఏబిగా అనుకుంటా. మామూలుగా ఇది ఏ కదా. సో ఇక్కడ కూడా మామూలుగా మీకు చెప్తా చూడండి. నార్మల్గా మీకు ఈ 6th ప్రాబ్లం చెప్పాను, x ఈజ్ ఈక్వల్ టు 2 అని, మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 3 అని. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఎక్స్లే వచ్చినాయి. అందువల్ల నేనేం చేస్తానంటే దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని, ఇంకోటి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/x అని తీసుకుంటాను. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని, ఇంకోటి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/x అని తీసుకుంటా. లేదా రివర్స్లో కూడా తీసుకోవచ్చు, దీన్ని ఏ అని దీన్ని 1/a అని, ఇబ్బంది లేకుండా. సో అలా తీసుకుందామా. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్స్లే ఉంటే, అందువల్ల ఇంకేం లేదు. సో దీన్ని ఏగా తీసుకుంటాం, దీన్ని 1/aగా తీసుకుంటాం. అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకటి, ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/a. అప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి తెస్తే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసా. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తెస్తే ఏఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మ్యాటర్. సో ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేస్తాం. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లికేషన్ చేస్తే ఏఎక్స్ స్క్వేరు, నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ -1 మైనస్ ఎక్స్, నెక్స్ట్ మైనస్ ఏఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు చేస్తే ఏమవుద్ది, ఏఎక్స్ స్క్వేరు, సో ఇక్కడ ఎక్స్ ఇది ఏ స్క్వేర్ కరెక్ట్. ఎక్స్ కామన్ తీసామే అంటే మైనస్ ఎక్స్ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ వస్తుంది, ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఓకేనా. దీనికి ఇంకో ఆన్సర్ కూడా చెప్తా, మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో దీనికి 2 రకాల ఆన్సర్లు చెప్తా. ఫస్ట్ ఆన్సర్ ఇది నేర్చుకోండి, మీకు అర్థమైందంటే. లేదంటే ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటా. ఓకేనా, వాల్యూ తీసుకొని చేద్దాం, అప్పుడు అలా కూడా చేయొచ్చు. నోట్ చేసుకోండి. సరే, వాల్యూ తీసుకుంటే అలా తీసుకుంటా, మీ ఇష్టం, ఏదన్నా తీసుకోండి. ఏం తీసుకుంటాం ఆలోచించండి. 2 తీసుకుంటా, సింపుల్గా అయిపోద్ది. అంటే ఏ ప్లేస్లో 2, ఇంకోటి ఏమవుద్ది 1/2. సో సేమ్ ఇంతకుముందులాగే సాల్వ్ చేస్తాం. ఎలాగన్నా మనం మ్యాథ్స్లో సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పచ్చు అనమాట, మనకి ఇబ్బంది లేని పని ఇది. సో ఏమి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇది ఎక్స్ మైనస్ 2, ఇది వచ్చి 2x ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 కూడా తెస్తే 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లికేషన్ చేస్తాము, ఎక్స్ మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఇంటూ 2x అంటే 2x స్క్వేర్, ఎక్స్ ఇంటూ -1 అంటే -x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 0 4x, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా కూడా రాయొచ్చు. సో 2 ఆన్సర్లు మీకు ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఎందుకు చెప్పానంటే, కొంతమంది ఏతో చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు ఉంటే ఆ క్వశ్చన్ నేర్చుకోకండి, ఈ ఆన్సర్ నేర్చుకో. ఏ కాకుండా 2 తీసుకున్నా, ఓకేనా, ఇబ్బందిలే. 2 తప్పు కాదు, 2 కరెక్ట్. అయితే ఇదైతే ఈజీగా ఉంటుంది, బాగా నేర్చుకోవచ్చు. అందుకే ఆ ఉద్దేశంతో ఇది కూడా చెప్పిన. ఇంతకుముందు చెప్పింది వచ్చి సబ్జెక్టు, ఇప్పుడు చెప్పిన ఈ 2వ మెథడ్ వచ్చి ఈజియెస్ట్ వే. ఓకేనా. సరే, నా సజెషన్ కూడా సెకండ్దే నేర్చుకోండి, ఇదే నేర్చుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. సరేనా, నోట్ చేసుకోండి. ఇది లేదా ఆన్సర్లో మళ్ళీ అక్కడన్నా కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ చేయడానికనే, బట్ అవి కూడా నేను ఈజీగా చెప్తాను. రాసుకోండి దీన్ని. సరే, ఇంకా 10th 1 చూద్దాం. 10th 1 స్టార్ట్ చేసే ముందు, 9th అయిపోయింది 10th 1 స్టార్ట్ చేసే ముందు మీకు ఒక డిస్క్రిమినెంట్ ప్రాబ్లం అనేది చెప్తాను. సో 2 మార్క్స్ ప్రాబ్లంలో వస్తుంది డిస్క్రిమినెంట్.
డిస్క్రిమినెంట్ అంటే ఏమి అంటే డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac ఈ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది రూల్స్ ఏ విధంగా ఉంది అని. సో ఇంతకు ముందు ఇక్కడ చూస్తే రియల్ అండ్ ఈక్వల్ అని ఉంది. సో అక్కడ మనకి 3 చాయిస్లు ఉంటాయి. రియల్ నెంబర్స్ ఉండొచ్చు, లేదా నాట్ రియర్ ఉండొచ్చు, మూడోది రియర్ అండ్ ఈక్వల్గా ఉంటుంది. రియల్ అండ్ ఈక్వల్గా ఉంటుంది. ఇది ఎలా కనుక్కుంటాం? ఇదే అనమాట ఈ డిస్క్రిమినెంట్ b² - 4ac. మీకు దీని మీద కూడా ప్రాబ్లం చెప్పాను, ఆ డేస్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ వద్దు. మీకు ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తాను. సో దీనిలో ఫస్ట్ వన్, ఒకవేళ b² - 4ac వాల్యూ 0 ఉంటే, 0కి కానీ ఈక్వల్గా ఉంటే రియర్ రూట్స్గా ఉంటాయి, రియర్ అండ్ ఈక్వల్ రూట్స్గా ఉంటుంది. ఇదండి ఈ ఇక్కడ చేశాను చూడండి. ఫోర్త్ ప్రాబ్లంలో రియర్ అండ్ ఈక్వల్ 2 2 2గా తీసుకొని, సో వాటి డిస్క్రిమినెంట్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే =0గా ఉంటుంది. సో అలా లేదు, ఒకవేళ 0 కన్నా ఎక్కువ ఉంది అంటే b² - 4ac > 0 అంటే 0 కన్నా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆ రూట్స్ ఎలా ఉంటాయంటే రియర్ అండ్ డిస్టెంట్. అంటే రియల్ నెంబర్స్ ఉంటాయి కానీ డిస్టెంట్ అంటే ఏం లేదు, డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6th ప్రాబ్లం చూడండి, రియల్ నెంబర్స్ 2 3 రెండు ఈక్వల్ కాదు కదా, డిఫరెంట్ కదా. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఈ b² - 4ac అనేది > 0 ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు. అలా కాకుండా ఇంకోటి ఉంది, మూడోది b² - 4ac <0 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. అలా వచ్చినప్పుడు నాట్ రియర్ రూట్స్, అంటే రియర్ రూట్స్ ఉండవు. ఓకేనా, ఇది మ్యాటర్ నోట్ చేసుకోండి. దీని మీదే 3 ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చా, 3 కాదు యాక్చువల్గా 4 ఉన్నాయి. ఓకేనా, 4 ప్రాబ్లమ్స్ ఈ వీటి మీదే ఉంటుంది అన్న ఉద్దేశంతో 4 అంటే 4 ఇవ్వలేండి, 1 అడిగేదానికి ఛాన్స్ ఉంటుందని నేను 4 రకాలుగా క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్తాను. ఓకేనా, సరే ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే రాసుకోండి. సరే ఇంకా 10th ప్రాబ్లం చూద్దామా. 10th ఏమన్నాడు, ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. ది వాల్యూ ఆఫ్ k వాల్యూ చెప్పాలి, మనం చెప్పాలి. అయితే అవి ఏమన్నాడు, ఈక్వల్ రూట్స్. కాబట్టి మనం ఏం చేస్తాం, రూట్స్ ఆఫ్ 2² + kx + 3 = 0 ఆర్ ఈక్వల్. సో b² - 4ac ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. b² అంటే x² కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్. చూడండి స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా, ax² + bx + c, దానిలో నుంచి abc వాల్యూ కనుక్కోవాలి. చూడండి b ప్లేస్లో ఏముంది, k ఉంది కాబట్టి k² -4 అంటే 4a. a అంటే ఏమి, a ప్లేస్లో 2 ఉంది, c ప్లేస్లో 3 ఉంది. సో 4 2s are 8, 8 3s are 24. అంతేనా, ఒక్కసారి చెక్ చేసుకుంటాం. b² - 4ac 6, ఓకే అంతేనండి. సో k² - 24 = 0. k² = 24. సో k ఏమవుద్ది, √24 అవుతుంది. సో √24 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, కాకపోతే దాన్ని ఎలా రాయొచ్చు, 4 6 రాయొచ్చు కదా, 4 6. సో 4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 4కి ఏం స్క్వేర్ రూట్, 2√6గా రాయొచ్చు. ఇది ఆన్సర్, k వాల్యూకి ఆన్సర్ ఎంత, 2√6. క్లియర్, నోట్ చేసుకోండి. 10th ప్రాబ్లం కూడా ఓకే, 10th కూడా కంప్లీట్. ఇంకా 11th వన్ చూద్దాం. 11th వన్ ఏమి ఇచ్చారు,
ఇఫ్ -5 ఈస్ ఏ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్. చూడండి ఇక్కడ రెండిట్లోనూ కే వాల్యూ, బట్ ఇక్కడ పీగా మార్చి ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవుతారు అని. సో ఇక్కడ ఎలా అయితే కే వాల్యూ తెలియదో కనుక్కోవాలి, ఇక్కడ పీ వాల్యూ తెలియదు, పీ వాల్యూ కనుక్కోవాలి. అయితే ఇక్కడ కండిషన్ చెప్పారు, ఈ రూట్స్ ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే ఆ రూట్స్లో ఒక రూట్ ఇచ్చారు, అంటే ఎక్స్కి 2 వాల్యూస్ వస్తాయి కదా, ఒక్క వాల్యూ ఇచ్చారు, ఆ వాల్యూతో మనం ఎలా కనుక్కుంటాం అన్న ప్రాబ్లం అనమాట 11th. ఓకే, నోట్ చేసుకున్నారు కదా, రఫ్ చేస్తాం. సో 11th one answer -5 is a root of quadratic equation. Quadratic equation 2x square plus px minus 15 is equal to 0. అంటే ఇక్కడ ఏం చేయాలంటే x is equal to 0గా తీసుకోవాలి. సారీ, x is equal to 0 కాదు, x is equal to 5 -5. వాడు చెప్పిన వాల్యూని x ప్లేస్లో రీప్లేస్ చేయాలి. అంటే x ఉన్న ప్రతి చోట ఎంత పెట్టాలి, -5 చెప్పాడు కాబట్టి -5. వాడు ఎంత అయితే క్వశ్చన్లో చెప్తారో టెస్ట్ క్వశ్చన్లో వాళ్ళు ఆ వాల్యూనే పెట్టాలి. -5 అన్నారు కాబట్టి -5 ప్లస్ p ఇంటూ -5 -50 ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ -5 స్క్వేర్ అంటే -5 ఇంటూ -5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s are 25. సో ప్లస్ ఇంటూ మైనస్ -5p -50. సో ఇది వచ్చి ఎంత వస్తుంది, 50 -5p -50. సో ఇది ఆ పక్కకి వెళ్ళిపోయి 5pగా అవుతుంది. ఇది 50 - 15 అంటే 35. సో ఆన్సర్ ఇక్కడ రాస్తాందా, 5p ఈజ్ ఈక్వల్ టు 35. p ఈజ్ ఈక్వల్ టు 35/5. 5 1s are 5 7s. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7. p ఈజ్ ఈక్వల్ టు 7. ఇది వాల్యూ 11th ప్రాబ్లం. వాయిస్లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది, ఫీల్ అవ్వకండి, కంటిన్యూగా చేస్తూ ఉంటాను కాబట్టి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ 12th ప్రాబ్లం చూద్దాం. 12th ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 7x² + 7x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు కండిషన్ చెప్పాడు, ఇంతకుముందు చెప్పా కదా, ఆ మార్ ఏమి ఈక్వేషన్ వాడే చెప్పాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 7x² + x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో వాడు రూట్స్ కొన్న కండిషన్ చూడండి. ఈ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ చూసినప్పుడు రియర్ అండ్ డిస్టెన్స్, రియర్ అండ్ ఈక్వల్, నాట్ రియర్, నన్ను ఇచ్చారు. అంటే ఏం చేయాలంటే డిస్క్రిమినెంట్ వాల్యూ కనుక్కొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అలా కాకుండా వీటి ప్లేసెస్లో వాల్యూస్ కానీ ఉన్నింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 1 4 0 1 ఇలాంటివి కానీ ఉన్నిందంటే వీటికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. అంటే ఆ టైంలో మనం రూట్స్ కనుక్కోవాలి. అప్పుడు ఏ విధంగా చేయాలనేది ఆ వీడియోస్లో మీకు ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లో. అదే డే 9 నుంచి డే 13 దాకా ఉన్న వీడియోస్లో ఉంటాయి. సరే ఇక్కడికి వద్దాం. దీనికి ఏం డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి కాబట్టి b² - 4ac. b² అంటే చూడండి, ఇది ax² + bx + c కదా, b ప్లేస్లో 1 ఉంది, 1² -4 ఇంటూ a ప్లేస్లో 7 ఉంది, c ప్లేస్లో -1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు b² ఈజ్ ఈక్వల్ టు లేదు, మనం కనుక్కోవాలి. సో ఎంత, 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 7s are 28, దట్ ఈక్వల్ టు 29. 29 పాజిటివ్ నెంబర్ కాబట్టి b² - 4ac గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఏమని, 2 రియల్ రూట్స్ అని, డిస్టెంట్ అని. సో ఆప్షన్ ఏమి, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, 12th దానికి ఫస్ట్ ఆప్షన్. జాగ్రత్త, ఆప్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలని కూడా చెప్పడం కోసమే ఇలా కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చింది.
నెక్స్ట్ 13th డిఫరెంట్. ఏమంటే వాడే ఈక్వేషన్ చెప్పి ఈక్వేషన్కి రేర్ రూట్స్ ఉంటాయి అని చెప్పాడు. చూడండి ఫస్ట్ దానిలో అసెషన్ వాడే చెప్పేశాడు. ఏమని 4x² - 12x + 9 = 0 యాజ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే b² - 4ac డిస్క్రిమినెంట్ ఎంత రావాలి? 0 రావాలి. అవునా? 0 వస్తేనే అది డిస్క్రిమినెంట్ అవుతుంది. అలా డిస్క్రిమినెంట్ అవ్వడానికి మనం యూజ్ చేసే ఈక్వేషన్ ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. రీజన్ ది ఈక్వేషన్ ఆఫ్ ax² - bx + c = 0 హ్యాస్ ఈక్వల్ రియల్ రూట్స్. ఇఫ్ ఇదంట రియల్ ఈక్వల్గా ఉండాలంటే b² - 4ac > 0 అంటే పాజిటివ్ వాల్యూ ఉండాలి. పాజిటివ్ వాల్యూ ఉండాల్సిందే కాదు కదా. కాబట్టి ఇక్కడ మనకు చదివేటప్పుడే అర్థమైపోయింది రీజన్ అనేది ఫాల్స్ అని. రీజన్ అనేది ఫాల్స్, కంప్లీట్గా ఫాల్స్. అయితే ఈ ఫస్ట్ది అజంప్షన్ ఏ ఉంది కదా, అది ట్రూవా ఫాల్సా, ఈ రూల్స్ అనేది ఈక్వల్గా వచ్చిందా లేదా అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు దీనిలో మీకు ఆన్సర్ ఏం పెట్టాలి? ఈ 12th దానికి ఏ వచ్చింది ఆప్షన్, కానీ క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇస్తాము. అలాంటప్పుడు మనం ఆన్సర్ ఆప్షన్ అని రాసి కింద పెట్టాలి. ఇది చూడండి, నేను తొడపలేదు. ఎందుకు తొడపలేదు అంటే ఈ ఆప్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్తాను. ఆప్షన్ అని రాసి ఏ అని పెడతాం. ఓకేనా? ఆప్షన్ ఏనే కదా దానికి ఇది పెట్టాలి. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు లేదంటే మనం ఎలా ఈ ఆన్సర్లో చూపించాలి చాయిస్లు 2. నేనైతే 2 యూజ్ చేయండి. మనం అన్నీ చెప్పాలి వాళ్ళకు. చెప్పినప్పుడు మనకి సబ్జెక్ట్ వచ్చు. ఓకేనా? సరే, నోట్ చేసుకున్నారు కదా, రఫ్ చేశారు. ఇప్పుడు 13th రీజన్ అయితే ఫాల్స్ అని తెలిసిపోయింది. ఇది కనుక్కుంటాం. ఏది? అసోసియేషన్. ఓకేనా? ఏమి ఇచ్చాడు? ఈక్వేషన్ క్వాడ్రాటిక్ equation is 4x² - 12x + 9 = 0. సేమ్ b² - 4ac వాల్యూ కనుక్కుంటాం. b² అంటే -12. బా కొంచెం జాగ్రత్తగా చేయండి, పెద్ద నెంబర్ ఇది ఇచ్చారు. ఇది స్టాండర్డ్. -4 × a అంటే మళ్ళీ 4. చూడండి ఫార్ములాలో 4, ఈ 4 వచ్చే ఏ వాల్యూ, దీని వాల్యూ 9. సో ఏమి 2² అంటే 144 -4 4s are 16. అవునా? 16 9s are 144. సో ఆన్సర్ అంతా 0. సో b² - 4ac = 0 అంటే ఇట్ హ్యాస్ ఈక్వల్ అండ్ రియల్ రూట్స్. సో అంటే ఏమి? ఫస్ట్ ఆప్షన్ 2 అయింది. ఇక 4 ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ చెప్పి 2 ఆప్షన్స్ రాసా, ఇంకా 2 రాయాల. ఫస్ట్ది ఏమి? ఏఆర్. ఈ ఏఆర్ 2 ట్రూ అంట. 2 ట్రూ అయిందా? మనకి ఫస్ట్ ట్రూ అయింది, సెకండ్ది ఏమైంది? ఫాల్స్ అయింది. సో ఇది కాదు, ఏ కాదు. బి 2 ఫాల్స్ అంట. 2 ఫాల్స్ అయినాయా? ఒక ట్రూ అయింది కదా, కాబట్టి ఇది కూడా కాదు. బి. ఇంకా ఉంటే సి ఉంటుంది. మీకు ఆప్షన్స్ చూడండి, దీనికి సి నేను రాయల, ప్లేస్ లేదని. సి ఎలా ఉంటుందంటే ఏ ట్రూ అని, ఆర్ ఫాల్స్ అని ఉంటుంది. డి వచ్చి ఏ ఫాల్స్ అని, ఆర్ ట్రూ అని ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చింది ఏమి? ఏ ట్రూ వచ్చింది, ఆర్ వచ్చి ఫాల్స్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది. సో సి అయింది ఇక్కడ. దేర్ఫోర్ ఆప్షన్ సి. ఇలా ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ ఏది, మనం పెట్టిన ఆప్షన్ ఏది అని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఇది ఈరోజు 13 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. కాకపోతే ఇక్కడ నుంచి వచ్చేది 1 మార్క్. బట్ ఇది కూడా మీరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం. ఓకేనా? సరే, అన్ని క్వశ్చన్స్ నైట్గా ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2-3 సార్లు ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ బాగా వస్తుంది. క్లియర్? నోట్ చేసుకోండి.
సో చూశారు కదా, ఇదే విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఈరోజు డే 83, అంటే ఇంకా 17 వీడియోస్ ఉన్నాయి. 17 డేస్ కూడా ఉన్నాయి మీ ఎగ్జామ్స్కి, అంతే. సో 17 వీడియోస్ అవి కూడా నేను అప్లోడ్ చేస్తా. అయితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.